రేపే మనకు అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. ఇది చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలండి. మీకేంటంటే గనక దరిద్రాలన్నీ కూడా ఒక గంటలోనే పోతాయి. మీ జీవితం మారిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా మారిపోతారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఎందుకంటే ఈ స్నానం చాలా పవిత్రమైనది. రేపు వచ్చే పౌర్ణమి కూడా ఏంటంటే గనక చాలా చాలా శక్తివంతమైనదండి. చాలా పవిత్రతను అంటే సంచరించుకొని వస్తున్న పౌర్ణమి అని చెప్పొచ్చు. అందుకే ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ విధంగా స్నానం చేసి కొన్ని నియమాలను ఆచరించుకుంటే ఇంకా లక్ష్మీదేవి మీ ఇంటి గడప దాటదనమాట. మీ ఇంట్లోనే ఉండిపోతుంది. అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అసలు స్నానం ఎలా చేయాలి, అలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక పౌర్ణమి రోజు అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి పౌర్ణమి రోజే పుట్టిందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇది మనకేంటంటే పురాణాలలో కూడా ఉంది. కాబట్టి పౌర్ణమి ఏంటంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. పౌర్ణమి రోజు చేసుకునే పనులు కావచ్చు, పరిహారాలు కావచ్చు, మనం పెట్టుకునే దీపం కూడా ఏంటంటే గనక అమ్మవారికి చేరుతుంది. కాబట్టి మీరేంటంటేనండి శుచిగా స్నానం చేసేసి ఆ తర్వాత కొన్ని నియమాలను ఆచరించుకుంటే పరిహారం చేసేసుకోండి. ఎంతలా రిజల్ట్ వస్తుందంటే మీరు ఇంకా చెబితే నమ్మరు, కానీ అంత మంచి ఫలితాన్ని అయితే చూడగలుగుతారనమాట. అందుకే పౌర్ణమి రోజు మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి. బారెడు పొద్దెక్కిందాకా పడుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదనమాట. పౌర్ణమి ఏంటంటే గనక చాలా చాలా విశేషమైన ఈసారి వస్తుందన్నమాట. పౌర్ణమి అంటే ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది, రాదని కాదు. కాకపోతే దేని శక్తి దానికి ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి కొంచెం ఏంటంటే గనక చెప్పాలంటే శక్తివంతంగా వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే పౌర్ణమి కొంచెం ఏంటంటే గనక పవర్ తో కూడి వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే గనక అమృత ఘడియలతో ఏర్పడుతూ ఉంటుంది. మరి రేపు వచ్చే పౌర్ణమి ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పొచ్చు. ఈ పౌర్ణమి రోజున మీరు ఉదయాన్నే లేవటం, అలానే కాకుండా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. పౌర్ణమి రోజు ఏంటంటే గనక లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందండి. ఎవరైతే అమ్మవారిని నిష్ట నియమాలతో పూజిస్తారో, అమ్మవారిని చక్కగా ఆరాధిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే గనక ప్రవేశిస్తుంది. మన ఇంట్లో చెడుంటే మన ఇంట్లోకి రాదు, మంచి ఉంటేనే మన ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, పౌర్ణమి రోజనే కాదు మిగతా రోజుల్లో కూడా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటే ఇల్లు ఏంటంటే గనక మనకు అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. ఇంటి వాతావరణం ఏంటంటే బాగుండటానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో చాలా వరకు కూడా ఇబ్బందులు, కష్టాలు, బాధలు, సమస్యలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఏంటంటే గనక ఈ పౌర్ణమి మనకు అనుకూలిస్తుందండి. అందుకే ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోండి. అలా చల్లేసుకున్న తర్వాత మీరు చక్కగా గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టండి, వాకిట్లో ముగ్గు పెట్టండి. పౌర్ణమి ఏంటంటే గనక మంచి చేయడానికి వస్తుంది. పౌర్ణమి ఏంటంటే మనకు అద్భుతాలను సృష్టిస్తుంది, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అనమాట. అందుకే వాకిట్లో ముగ్గు పెట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి మనం ఏంటంటే గనక చక్కగా ఇలా పూజ గదినంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. పూజ గదినంతా కూడా క్లీన్ చేసుకుని ఇంకా అనంతరం ఏంటంటే లక్ష్మీదేవి పటాన్ని కూడా చక్కగా క్లీన్ చేసేసుకుని కుంకుమ పసుపుతో నిండుగా అలంకరించుకోవాలి అమ్మవారిని. ఈ రోజు ఏంటంటే గనక లక్ష్మీదేవిని తామర పుష్పాలతో ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే గనక ధనంతో ప్రవేశిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. అంటే డబ్బుల మూటతో ఆ తల్లి ఇంట్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. తామర పుష్పాలు ఏంటంటే అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీ పూలు ఉంటాయి కదండి, ఎర్ర గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి. ఎరుపు లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అనమాట. అందుకే ఎర్రటి గులాబులతో అమ్మవారిని పూజించిన వారింట్లో కూడా లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. అవి కూడా అందుబాటులో లేకపోతే మందార పూలతోనే సరే లక్ష్మీదేవిని పూజించవచ్చు, మల్లె పూలతో పూజించవచ్చు. అలానే కాకుండా మీ దగ్గర ఉండే పుష్పాలతో అమ్మవారిని ఏ విధంగా పూజించినా, ఎలా అమ్మవారిని అంటే ఆరాధించినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కానీ ముఖ్యంగా ఎక్కువగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఎర్ర గులాబులు కానీ లేదంటే కనుక లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, తామర పుష్పాలు, వాటితో ఏంటంటే గనక అమ్మవారిని పూజించుకుంటే మంచిది. ఈ రోజు ముఖ్యంగా మరీ ఏంటంటే గనక తామరాకు మీద బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఆవునేతిని పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసి మనం వేసి ఆ తర్వాత దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మన ఇంటికి వచ్చి కూర్చుంటుంది. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అనమాట. ఇలా కూడా మీరేంటంటే ప్రయత్నించవచ్చు అనమాట. ఈ విధంగా కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే రేపు పౌర్ణమి కదా, పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి స్నానం ఈ విధంగా చేయండి. స్నానం ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే గనక శరీరం శుద్ధి అయిపోతుంది. దరిద్రాలన్నీ కూడా నీటి ద్వారా పోతాయి. ఆ దరిద్రాల నుంచి మీరు బయటపడతారు. దరిద్రం అనేది దరిదాపుల్లోకి రాకుండా పోవటానికి స్నానం పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది.
అందుకే స్నానం చేసే నీటిలో ఏంటంటే గనక చిటికెడు పసుపు, చిటికెడు గంధం కలుపుకొని స్నానం చేస్తే మంచిది. గంధమన్న అమ్మవారికి ఇష్టం, పసుపన్న అమ్మవారి రూపంగా భావిస్తాం కాబట్టి ఈ రెండు కలుపుకొని చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే ఒక 2 తులసి దళాలు కూడా వీటితో పాటు వేసుకోవచ్చు. అలానే కాకుండా చిటికెడు పాలను కూడా, అంటే 2 చుక్కల పాలను కూడా నీళ్లలో కలుపుకొని చేయొచ్చు. లేదంటే ఒక ఎర్రటి గులాబీ పూని కూడా నీళ్లలో వేసుకుని స్నానం చేసిన ఫలితం వస్తుంది. కానీ ఈ 2 ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవేంటంటే చాలా చాలా మంగళకరమైనవి, శుభకరమైనవి కాబట్టి వీటిని నీటిలో కలుపుకొని చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు, తప్పులు కావచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక కొన్నిసార్లు అండి మనం మానవులం కదండి, కావాలని అబద్ధాలు ఎవరు చెప్పరు, కావాలని ఎలాంటి తప్పులకు చెయ్యరు, ఎలాంటి పాపాలు చెయ్యరు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో మనతో ఏంటంటే గనక కొన్ని పాపాలు, తప్పులు అయిపోతూ ఉంటాయి. వాటి నుంచి కూడా మనం బయటపడాలంటే ఖచ్చితంగా అండి ఈ విధంగా ఏంటంటే గనక మీరు స్నానం అనేది ఆచరించండి. ఇలా ఆచరించేసి ఏంటంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, 2 పూటలు స్నానం చేయండి. 2 పూటలు స్నానం చేస్తే మంచిది. కుదరకపోతే కనీసం 1 పూటనైనా సరేనండి స్నానం చేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా స్నానం చేసి లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. దీపధూప నైవేద్యాలతో కాకపోయినా దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఓం లక్ష్మీదేవాయ నమః అనుకొని మీరేంటంటే గనక చక్కగా అమ్మవారికి ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. ఏదైతే కోరిక ఉంటుందో ఈ రోజు బలంగా కోరుకోండి, అంటే గట్టిగా కోరండి, అది ఖచ్చితంగా తీరుతుంది. అలానే కాకుండా మంచి కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పరిహారం అండి, ఇది చాలా మంది కూడా చేస్తారు పౌర్ణమి రోజు, మరి మీరు కూడా ఆచరించండి. అదేనండి యాలకులు అనమాట. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. యాలకులు ఏంటంటే గనక అతీత శక్తివంతమైనవన్నమాట. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ పౌర్ణమి రోజు, అంటే రేపు వచ్చే పౌర్ణమి రోజు ఏంటంటే గనక యాలకులతో ఈ విధంగా పరిహారం చేయండి. 21 యాలకులను తీసుకుని పసుపు రంగు తాడుని తీసుకోండి, దారము తీసేసుకుని ఏంటంటే గనక యాలకులని దానికి గుచ్చండి. గుచ్చిన తర్వాత దండలాగా చేసుకుని అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి పౌర్ణమి రోజు యాలకుల మాల వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఆ యాలకుల మాలను అమ్మవారికి సమర్పించిన తర్వాత దాన్ని తీసి బీరువాలో దాచుకుంటే ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. 4 వైపుల నుంచి కూడా ఏంటంటే గనక డబ్బు ఆకర్షిస్తుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది అనమాట. మనం కూడా ఏంటంటే అద్భుతాలను చూడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకే యాలకులతో ఈ పరిహారం చేసేసుకోండి. చేసి ఏంటంటే గనక అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. అలాగే ఇంకొకటి ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి, 5 యాలకులు తీసి మనం పూజ చేసేటప్పుడు అమ్మవారి యొక్క పటం దగ్గర పెట్టుకోవాలి. అంటే లక్ష్మీదేవి పటం దగ్గర 5 యాలకులు పెట్టి పూజించి ఆ తర్వాత వాటిని తీసి బీర్వాలో కానీ ధనం దాచే చోట కానీ దాచుకోవాలి. లేదంటే మీ పర్సులో పెట్టుకున్నా కానీ మీకు ఫలితాలు అనేవి రావటం అనేది మీరు మీ కళ్లతో చూడగలుగుతారని చెప్పొచ్చు. అలా కూడా మీరేంటంటే గనక ప్రయత్నించవచ్చండి. అలా కూడా మీరు పరిహారాన్ని ఆచరించవచ్చు. ధనం లేని చోట ధనాన్ని తీసుకురావటానికి, డబ్బు వచ్చే మార్గాలను మనకు చూపించటానికి, ధనం ఆకర్షించటానికి, ధన ద్వారాలను తెరిపించడానికి, అలానే కాకుండా డబ్బు అనేది 4 వైపుల నుంచి కూడా ఆకర్షించడానికి యాలకుల పరిహారం అనేది ఉపయోగపడుతుందండి. కాబట్టి దీన్ని కూడా మీరేంటంటే కనుక ఆచరించండి. యాలకులే కదా అనుకోకండి, యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. అందుకే యాలకులని లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఈ రోజు అంటే పౌర్ణమి రోజు యాలకులని ఇంటికి కొని తెచ్చుకున్నా మంచిదన్నమాట. యాలకులను ఇంటికి కొని తెచ్చుకుంటే ఏంటంటే గనక ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది, ఆగిపోయిన సంపాద పెరుగుతుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే ఒక చిన్న యాలకుల ప్యాకెట్ అయినా సరేనండి ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే గనక దాన్ని మనము పూజ గదిలో పెట్టి పూజించుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇంకా మనం అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. కాబట్టి యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారనమాట. ఆ తల్లికి ఎంతో ఇష్టమని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలా యాలకులు ఇంటికి తెచ్చేసుకుని పూజించేసుకోండి, మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు చెయ్యొచ్చు అనమాట. యాలకులు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. యాలకులు ఏంటంటే గనక పౌర్ణమికి సరి సమానమైనవండి. వీటితో పరిహారాలు చేసిన, వీటితో విధి విధానాలను ఆచరించిన, అలానే కాకుండా వీటితో ఏంటంటే గనక కొన్ని నియమాలను మనం పాటించుకున్న మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. యాలకులు చక్కగా పనిచేస్తాయండి. యాలకులు చాలా పవర్ ని కలిగి ఉంటాయన్నమాట. యాలకుల వల్ల మనకు మేలే జరుగుతుందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరేంటంటే చెయ్యండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే పౌర్ణమి కదా, పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కదండి. ఈ పౌర్ణమి రోజున మీరేంటంటే గనక బెల్లంతో ఈ విధంగా చేసుకోండి. బెల్లము బంగారంతో సమానమైనది. మీరు యాలకులు తెచ్చుకునేటప్పుడే బెల్లం కూడా ఇంటికి తెచ్చేసుకొని ఏంటంటే గనక మీ అవసరాన్ని బట్టి మీరు ఉపయోగించుకోవచ్చు బెల్లాన్ని. కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, బెల్లం తేగాని వాడుకోకూడదు, కాసేపు పూజ గదిలో పెట్టాలన్నమాట. అలా పెడితే ఏమవుతుందంటే గనక దేవతలు, దేవుళ్ళు ఆ బెల్లాన్ని స్వీకరిస్తారు. అలా స్వీకరించిన తర్వాత ఆ బెల్లంతో మనం పరిహారం చేసుకుంటే తప్పక మనకు ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరేంటంటే గనక బెల్లాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టుకోండి. ఈ రోజు ఏంటంటే గనక బెల్లం తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లాన్ని ఏంటంటే ఆవుకు తినిపించండి. లేకపోతే ఏంటంటే బెల్లంతో మీరు
కావాలంటే కొన్ని పరిహారాలు కూడా చేసుకోవచ్చండి. లేదంటే మీరు ఈ రోజు ఏంటంటే గనక చెప్పాలంటే గనక అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. జాతకంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, సమస్యలు, బాధలు, గొడవలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే బెల్లం తెచ్చుకున్న తర్వాత మీరు లక్ష్మీదేవి పటం ముందు మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లం పెట్టండి. ఇంటిల్లిపాది కూడా తినొచ్చు, లేదు తినలేరనుకునేవారు కొంచెం ఏంటంటే గనక బెల్లం పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఆ బెల్లాన్ని ఏంటంటే గనక అమ్మవారికి అంటే నివేదన చేసి ఆ తర్వాత దాన్ని ఏంటంటే గనక ప్రసాదంగా స్వీకరించి చూడండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే గనక ఆ రిజల్ట్ ని మీరే మీ కళ్ళతో చూస్తారు, మీరే ఏంటంటే గనక షాక్ అయిపోతారు. కాబట్టి ఇలా కూడా బెల్లంతో పరిహారం అనేది చేసుకోవచ్చు, చేసేసి ఏంటంటే ఫలితం పొందొచ్చు అనమాట. ఇలా బెల్లమే కదా అనుకుంటాం, కానీ బెల్లం ఏంటంటే అతీత శక్తివంతమైనది. బెల్లం దైవానికి అంకితం చేయబడేది. బెల్లానికి చాలా పవర్ ఉంటుందండి. బెల్లం వల్ల ఏంటంటే గనక మనకు మంచి జరుగుతుంది, అద్భుతాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలు కూడా మనకు తప్పక ఫలిస్తాయన్నమాట. పౌర్ణమి రోజున ఏంటంటే గనక ఇలా చిన్న చిన్న నియమాలండి, చాలా చిన్న చిన్న నియమాలు. ఇవన్నీ కూడా అందరికి అందుబాటులో ఉండేటివి. అలానే కాకుండా అందరూ చేయగలిగారు అనమాట. అంటే యాలకులు తెచ్చుకోవటం, పరిహారం చేసుకోవటం, బెల్లం తెచ్చుకోవటం, పరిహారం చేసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే అమ్మవారు మన ఇంటికి వచ్చేలాగా చేసుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే గనక మనము ఆచరించవచ్చు అనమాట. ఆచరించేసి ఏంటంటే ఫలితం పొందొచ్చు అనమాట అండి. బెల్లం చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుందండి. ఆ పౌర్ణమి రోజు అంటే ఈ పౌర్ణమని ఆ పౌర్ణమని కాదు, ప్రతి పౌర్ణమికి కూడా అండి మీరేంటంటే గనక బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. బెల్లం ఇంటికి తెచ్చుకుంటే ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందండి, మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. బెల్లం ఏంటంటే తెచ్చుకున్న తర్వాత చాలా మంది కూడా పరిహారాలు చేసుకుంటారు. బెల్లంతో పరిహారం చేస్తే భూములు కొంటాం, భూమాత అనుగ్రహం కలుగుతుంది, అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి, అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం బెల్లం తెచ్చుకుంటాం కదా, చిన్న గడ్డ బెల్లాన్ని తీసుకోవాలండి. తీసేసుకుని దానిపైన మన పేరు రాసి మనం భూమి కొనాలా, లేదంటే ఇల్లు కొనాలా, లేకపోతే ఫ్లాట్ కొనుక్కోవాలా, అంటే ఏది కొనాలో అది రాయాలండి. రాసిన తర్వాత ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకొని రావి చెట్టు దగ్గరికి కానీ వేప చెట్టు దగ్గరికి కానీ వెళ్ళి ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకొని తూర్పు ముఖాన నించొని సంకల్పం చెప్పుకొని గోతిని తీసి పాతి పెట్టి మనం ఏంటంటే గనక నమస్కరించుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే తప్పనిసరిగా అండి మనకేంటంటే గనక భూమాత అనుగ్రహం కలిగి భూలాభం కలిగితే, అలానే కాకుండా ఏంటంటే గృహం కూడా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మధ్యలోనే ఇల్లు కట్టి ఆగిపోయి ఆ ఇల్లు ఏంటంటే తిరిగి ప్రారంభించలేక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే గనక తిరిగి మళ్ళీ ఆ ఇంటిని ప్రారంభించడానికి, మళ్ళీ ఆ ఇంటిని ఏంటంటే గనక చక్కగా కట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు చెయ్యొచ్చు. అలానే కాకుండా కొద్దిగంత బెల్లం అండి, చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని తీసుకొని కోరిక చెప్పుకొని ఆ బెల్లాన్ని ఏంటంటే గనక చీమలకు ఈ రోజు చీమలకు వేస్తే ఏంటంటే మనకు మంచి ఫలితం వస్తుంది. అలానే కాకుండా మన కోరిక కూడా తీరుతుంది. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక బెల్లంతో ఏంటంటే గనక ఈ విధంగా ఆచరించుకోండి. ఇంకా ఈ రోజు పౌర్ణమి కదా, నల్లటి వస్త్రాలు ధరించకండి. అలానే కాకుండా లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక అమ్మవారి ఇంట్లోకి రావాలంటే ఉదయం సాయంత్రం మీరేంటంటే ఇంట్లో దీపం పెట్టండి. తులసి కోట దగ్గర కూడా ఏంటంటే గనక పూజ చేయటం, అలానే కాకుండా నిష్ట నియమాలను ఆచరించటం, నాన్ వెజ్ ని తినకుండా ఉండటం, 2 పూటలు స్నానం చేయటం, ఉతికిన వస్త్రాలు ధరించటం, ఇలాంటివి చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటంతో పాటు మీకు ఐశ్వర్యం కూడా ఇస్తుందని పురాణం చెబుతుంది.